ఎక్కడికన్నా ఓర్రి పాఠశాలను ఎవ్వరిని మందలిచ్చినా కొలువు కోసం ప్రిపేర్ అవుతున్నానో ఇంకా చదువుతూనే ఉన్నానో చెప్తారు. కొలువు రాక వ్యవసాయం చేస్తోళ్ళు కొందరైతే ఈ అన్ని మనతోని కాదని దందాలు నడిపిస్తోళ్ళు కొందరు. ఏదో ఓ పని చేయాలి కదా అని కొందరేమో ప్రైవేట్ కొలువులు చేస్తే ఓ ఇద్దరు ముగ్గురు సర్కారు కొలువు కొట్టిన వాళ్ళు ఉంటారు. ఒకరు బ్యాంకు కొలువు చేస్తే ఒకరు టీచరు, ఇంకొకరు కానిస్టేబుల్ అని చెప్తారు. కానీ ఈ ఊరోళ్ళు అట్లా కాదుల్లా. సంగారెడ్డి జిల్లా అబ్బెంద ఊరిది. దీనికో స్పెషాలిటీ ఉన్నదుల్లో ఎవ్వలను మందలిచ్చినా సర్కారు కొలువు చేస్తున్నామనే చెప్తారు. అది సుత టీచర్ కొలువే. మళ్ళా అందరికందరూ హిందీ పండితులే. దాదాపుగా 16 మంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఇక మిగతా సొసైటీలలో ఒక 16 మంది ఉన్నారు. మిగతా ప్రైవేట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక 100 మంది దాకా కూడా మన హిందీ మీద పట్టు ఉంది. మా కన్నా ముందు చదివినటువంటి వాళ్ళను మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ హిందీ పైన మక్కువ పెంచుకోవడం జరిగింది. అందులో మేము ఉపాధి పొందుతూ ఉన్నాం. ఇలా మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా, అంటే మా తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో 3000 జనాభా ఉండే ఊర్లో 100 మంది దాకా హిందీ పండితులేనట. మొదలు ఒకళ్ళిద్దరు జాబులు కొడితే వాళ్ళని చూసి ఒకళ్ళెనుకొకళ్ళు మునుం పట్టిండ్రన్నట్టు. డిఎస్సి పడ్డదంటే చాలు ఈ ఊరు నుంచి ఓ 2-3 టీచర్లు అయినట్టేనట. ఎవ్రీ డిఎస్సికి 2-3 వస్తూ ఉంటారు. కానీ ఇదంతా రామచంద్ర సార్ క్రెడిట్ అని మేము అనుకుంటాం. అంతా గీ సారు పుణ్యమేనట. పేరు రామచందర్. అప్పట్లో ఈ ఊర్లో హిందీ చెప్పేదట. పోరలందరికీ ఆ భాష మీద కాయిష్ పెరిగేటట్టు చేస్తే వాళ్ళని చూసి అందరు అదే తొవ్వల పోతున్నారు. ఈ సర్కారు బడిలో చదివేటోళ్ళ మార్కులు చూడుండ్రి 500కు మీదనే ఉన్నాయి. ఏమైతావని ఎవ్వలని అడిగినా హిందీ పండితులమైతామనే చెప్తారు. వీళ్ళని చూసి పక్కూరోళ్ళు సుత అదే తొవ్వల నడుస్తుండ్రట. ఈ అబ్బెంద విలేజ్ లో ఇంతమంది హిందీ పండితులు ఉన్నారు కదా, మా విలేజ్ లో ఎందుకు చదువుకోవద్దు? మా విలేజ్కి వచ్చి మా దగ్గర నోట్స్ అవి తీసుకొని పోయి హిందీ చదువుకొని హిందీగా వాళ్ళ విలేజ్ లో కూడా స్థిరపడాలని. హిందీ చదివితే ఏముంటది? కడమ సబ్జెక్టులను నమ్ముకుంటే ఏదైనా సర్కార్ జాబ్ కొట్టొచ్చు అనుకుంటారంతా. కానీ పోరలతోని దగ్గరుండి చదువుపిచ్చి పరీక్షలు రాపిచ్చి పండితులను చేసిండు సారు. అబ్బెంద అంటేనే హిందీ పండితుల అడ్డా అయింది. ఇప్పుడు అబ్బెంద పిల్లలు అంటే హిందీ పిల్లలు అన్నట్టు తయారైండ్రు. వాళ్ళు కూడా నాగరికో ప్రవేశ్, ప్రథమ, మధ్యమ, ఉత్తమ, విశారద, భూషణ్, విద్వాన్ ఇన్ని పరీక్షలు కట్టిపించి వాళ్ళను ట్రైనింగ్కు పంపించాను. వాళ్ళు ఈరోజు 50 మంది ఒకటే గ్రామంలో పట హిందీ పండితులు అయ్యిండ్రు. సారు స్టూడెంట్లు బొచ్చెడు మంది టీచర్లు, హెచ్ఎంలు, ఎంఈఓలు కూడా ఉన్నారని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు సారుది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. హిందీ సేవ చేసినందుకు